కెమెరా ఆన్ చేసినాక డీసెంట్. ఇంకా ఆన్ చేయదే చేయాల్సింది అసలు ఇది మనం పడలేదు పడతాం పడేది. హాయ్ భలే డీసెంట్గా ఉన్నాయి యాక్చువల్లీ మనం వంట చేయము మనం వంట చేసినట్టు ఇంకా చాలా చాలు క్యాప్ ఇంట్లో క్యాప్ పెట్టుకుంటారా ఎవరన్నా? చాలు వంట దీని జోలికి వచ్చే మా దూరం లేదు. కళ్ళ పడతాయి వాళ్ళు చేయడం అప్పలు అందరూ చూస్తారు. హాయ్ చెప్పు. ఏం చేయబోతున్నావు వంట? చింతపండు పులిహోర. చింతపండు వావ్ తినేదే ఏం కాదు మనకి. నీ వాయిస్ రాదులే, నేను మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను. బన్నీ నీ దగ్గరకే భలే ఉంది బన్నీ. తెచ్చాగా వామ్మ జీలకర్ర తెలియదు నాకు. ఓకే చెప్పాలి. ఇది నల్లంగా అయిపోయింది, పర్వాలేదా? అంటుకుంటుంది. బన్నీ ఎండు మిర్చి ఎక్కడా? దాదా మాడిపోయింది. ఎక్కడా? అయిపోయింది. అవ్వలే ఇంకో. అవన్నీ మీరు వేయాలా? వేసి మిక్సీ పట్టాలి. నాకు తెలియదు యాక్చువల్లీ, వాళ్ళ వీడియోలో ఏం చెప్పారు నేను అది చేస్తాను. ఎందుకని మంచిది ఏం చెప్పారు వాళ్ళ వీడియోలో? వాళ్ళ వీడియోలో ఏదో చెప్తే నేను అదే చేస్తున్నాను. యూట్యూబ్ వంట చాలా బాగుంది. ఇది మూత నాకేమో భయంగా ఉంది. ఏం కాదుగా, నాకు చాలా ఆశలు ఉన్నాయి అమ్మ. కింద పట్టుకోక అక్కడ పట్టుకోక వేడి ఉంటుంది. ఏం కాదు అంటే మనకి పిల్లలు పుట్టారని, వాళ్ళని ఎత్తుకోవాలని, వాళ్ళ ముడ్డి కడగాలని, అంటే ఇవి రకాల వంటలని చేసి మధ్యలో పంపించేవుగా ప్లీజ్. తొందరగా కానీ ఆగలేస్తుంది యాక్చువల్లీ. గోరువెచ్చని నెలలో చింతపండు ఏమంటే ఈ అమ్మాయి ఏం చేసింది, కొంచెం పైకి ఇద్దామా, బాగా సరసలుగా నెలలో చింతపండు వేసి కొంచెం కొంచెం చేప కొంచెం వేసి సరిపోయిద్దో లేదా అని కొంచెం వేయడం, మళ్ళీ సరిపోతుంది అని చెప్పేసి మళ్ళీ చూడటం. ఇలా వంట అయిద్దో లేదని నా డౌట్గా ఉంది. పాపం యాక్చువల్లీ వంట రాదు, ఎలాగో అడ్జస్ట్ చేసుకుని నేనే తినాలి.
అది ఎలా ఉన్నా సరే బాగుందనే చెప్తాను. అంతే కదా, అంతే సూపర్. అంతే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. కానీ చింతపండు పిండి చూస్తాను నేను ఇప్పుడు. అలాగే చేపెట్టి చూద్దాం చూద్దాం. వేరే నీళ్ళు ఉన్నాయి. పెట్టు. వద్దే నువ్వు పెడతావు. వంట చేసి వాళ్ళు పెట్టాలి నేను సూపర్ ఉంటుంది నీ చేతి. నువ్వు పెట్టు. చేయడు చెప్తా. అంటే జాగ్రత్తగా 30 డిగ్రీల్లో ఇలా ఉంచి క్రాస్గా 90 డిగ్రీస్ కూడా పెట్టు. పొగలు వస్తున్నాయి. అది కాలిపోయి నెలలో వేసి అది పట్టుకుందా వద్దా? పట్టుకుంటే ఏమవుతున్నాయి? ట్రై చేయము. చూసా చూడు, చూసా పొగలు వస్తున్నాయి. అంత వేడి నెలలో అవడం చింతపండు వేస్తాను. ఇప్పుడు నానా సంకల్ నాకు వెళ్ళాను తీయాలండి బయటికి. ఎంత కష్టం వచ్చిందమ్మా. అమ్మ ఇట్రా ఇంకొద్ది. అరే భలే ఉంది. ఎంత అందంగా ఉన్నావండి అమ్మ. కొంచెం ఇట్రాము. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత అందంగా ఉందా. అక్కడ పిండి పోస్తున్నారు ఇప్పుడు చెప్పు. ఇక్కడ ఆ పిండి పెట్టిన ప్యాకెట్ ఉంది. ఈ అమ్మాయి ఏం చేసింది, తీయడం చాలా కాక కింద పడేసింది. కింద పడేసి శివ అర్జెంటుగా రా అని ఏదో రూమ్లో నా వర్క్ నేను చేసుకున్నాను పిలిచింది. వచ్చి చూస్తే నాకు తెలియక పట్లో ఓపెన్ చేసి ఆ పిండిని పక్కన గిన్నెలో పోస్తాను. దాంట్లో ఆల్రెడీ పిండి కింద పడిపోయాను కదా. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అవ్వా అమ్మ పిండి శివ కింద పడేసాడని చెప్పేసి ఆమె చాడీ చెప్తా ఉంది. అది చెప్పొచ్చా? అసలు నీ అమ్మ రెట్టింపు అయిపోయిందమ్మ ఆ పిండి పోయంగానే. ఇప్పుడు ఏంటిది? చింతపండు ఏంటమ్మో? చింతపండు గ్రేవీ. చూద్దాం. మొత్తానికి అయితే తినేస్తానులే. బతుకుంటే రేపు వీడియోలు మళ్ళీ కలుస్తాను. ఇదే నా ఆఖరి వీడియో కాకుండా చూడు ప్లీజ్. ఒకటే కాదు, పులిహోరతో పాటు దాంట్లోకి బజ్జీలు కూడా చేయమన్నాను. చేస్తుంది పాపం. ఈ అమ్మాయి నిజంగా మెచ్చుకోవాలి. వంట అస్సలు చదువుకునే అమ్మాయి కదా. నా కోసం రాకపోయినా యూట్యూబ్లో చూసి నేర్చుకొని దాన్ని ఎలా చేయాలని కింద మీద పడి మొత్తంగా ట్రై చేస్తుంది. అంతే కదమ్మో. ఏం పర్వాలేదు, నువ్వు ఎలా చేసినా తింటా. నువ్వు గడ్డి పెట్టినా కూడా తింటానమ్మో. ఎందుకంటే నాకు తప్పదు కాబట్టి. బజ్జీలు ఎవరన్నా వేసేటప్పుడు ఇదిగో యాక్చువల్లీ మిరప ఐడియా అమ్మా. ఈ మిర్చిని కట్ చేసి లోపల ఉన్నది తీసేసి సంథింగ్ పొడేది పెడతారు కదా, అలా కాదంట. డైరెక్ట్గా అలా ముంచి వేసేటదనంట. వంట పుట్టదమ్మో. ఏమైనా 2-3 తెప్పించేస్తాము. కానీ ఇదిగో వేసాము. ఫస్ట్ ఏం కాదు ఒక టేస్ట్ చెయ్యి. బాగుందో చెప్పు నాకు. ఓకే అదేంటి ఫస్ట్ నువ్వు వెయ్యి. పచ్చిమిరకాయ అదేమో ఇంటి చెంబులో వేసుకొని ముంచుతుంది, అదేం మునగట్లేదు. ఓకే ఏది ఖచ్చితంగా నువ్వు మంచి చెఫ్ అమ్మ ఏదో జన్మలు. నీకు బజ్జీలు చూసావు ఎంతలా ఉన్నాయో. కష్టపడి వేస్తున్నాం మేము. నాకు తెలియదు. రేపు సాయంత్రం కల్లా మొత్తం రెడీ అయిపోద్దని నా ఉద్దేశం. అంతే కదా. వెయ్యి అసలు అతుక్కోవట్లే. అంతే ఇంకేసే చేసేదేముంది. పాపం చెమటలు పట్టేది. ఎట్లా తుడుస్తారా? ఓకే కానీ సారీ అమ్మ సారీ. చేతులు మీద పడ్డాయా? ఏం కాదులే. బాండింగ్కి ఏం కాలేదు కదా. అంటే చేతులకి ఏమైనా ఇబ్బంది లేదు. బాండింగ్కి ఏం కాకూడదని నా ఉద్దేశం. మొత్తానికైతే బజ్జీలు కంప్లీట్ చేశాను. ఇవి తినేసి రాత్రి ఎవరిని పుడుకునేకూడదు. ఒకటే మైనంగా పర వదులుతూ ఉండాలి బాంబులు. అది నేనే చేశాను కష్టపడి. పేరుకే తను చేసాను చెప్పేసి బిడ్డపించింది. వంట మొత్తం నాచే చేయించింది పోయే. పెళ్లి చేసుకున్నాక ఏది తప్పవు. దాయిట్రా బాబా పాపం ఎంత కష్టపడి ప్రిపేర్ చేస్తావు. ఇక్కడ పెట్టు. ఏసీ అని చెప్పవా? థ్యాంక్ యూ. రిమోటా తెలీదమ్మో.
దా కూర్చో, తినిపిస్తానా నీకు? నువ్వు తింటుండి వస్తాను. దయద్దా. సరే వేరా. మొత్తానికి నా వైఫ్ ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే ఇదనమాట. పులిహోర చేసింది, చింతపండు పులిహోర. ఇవి వచ్చేసి బజ్జీలు, ఇది ఆలు ఫ్రై తీసుకొచ్చి పెట్టేసింది. ఇది తినేసి టేస్ట్ ఎలా అని చెప్తాను. పర్లేదు, వంట బాగానే చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ న్యాచురోపతి. ఏ డాక్టర్ అమ్మ నువ్వు? న్యాచురోపతియా? న్యాచురోపతి. సరే, సంథింగ్ ఏదో. మొత్తం ఏ వంట చేసినా కానీ వాళ్ళు ఈ డాక్టర్ కోర్స్ చేసే దగ్గర ఉప్పు కారం అనేది పూర్తిగా నిషేధం అనమాట. ఏముండదు, ఫుల్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం ఈ డైట్ని నా కోసం ఈరోజు బ్రేక్ చేసి నా టేస్ట్ తగ్గట్టుగా స్పైసీ చేసి పెట్టాను. సరే చూద్దాం. యాక్చువల్లీ పులిహోర స్పైసీగా ఉండదు అనుకోండి, వాళ్ళు ఉప్పు కారం తక్కువ తింటారు, నేను కొంచెం ఎక్కువ అని చెప్పారు. తినేసి చెప్తాను మొత్తం. ఇందాక నువ్వు వేసావు కారం, కారమే కదా ఇది. సరే ఏమో చూద్దాం. కారం కూడా వేసింది యాక్చువల్లీ అమ్మాయి. అబ్బాబ్బాబ్బా, బాగుందమ్మా. మరీ 100% బెస్ట్ అని చెప్పలేను కానీ ఓకే, ఒక 40, 100కి 40 అంతే. చాలా థ్యాంక్స్ అమ్ము. ఐ లవ్ యూ. యువర్ మై బెస్ట్ ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్ తెలుసా? దా తినిపిస్తారా? నీ వంట నువ్వు తినవా? రోజు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దయచేసి ఇలాంటి వంటకాన్ని మీ ఇంట్లో ఎవరు ట్రై చేయకండి. కొంపలో ఎవడు మిగలడు యాక్చువల్లీ.